స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయింది. హలో గాయ్స్, వెల్కమ్ టు మనోరంజన్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు దేనికి రియాక్ట్ అవ్వబోతున్నాం అంటే కొత్త ట్రైలర్ వచ్చింది. సారీ ట్రీజర్ వచ్చింది. తెలుసా మీకు? తెలుసారా కొత్త ట్రీజర్? గెస్ చేయి నువ్వు ఒకసారి. పాయింట్కి రా. కాదు కాదు, నువ్వు ఫస్ట్ నువ్వు పాయింట్కి రా. నాకు ఇట్లాంటివి పెట్టకు నువ్వు. సరే SSMB 29 రిలీజ్ ట్రీజర్ రిలీజ్ అయింది తెలుసా? ఏంది మహేష్ బాబుది? మ్మ్. ఇది రాజమౌళిది. రాజమౌళిది. ఈ టీజర్ రిలీజ్ అయింది అప్పుడే. షూటింగ్ కూడా కాలేదు, ఆ, టీజర్ రిలీజ్ అయింది అప్పుడే. అది రిలీజ్ అయ్యి కూడా ఎన్ని రోజులు అయిందంటే ఒక్క నిమిషం చెప్తా. రిలీజ్ అయ్యి కూడా 12 డేస్ అయింది. ఏంది మనమే రిలీజ్ సగం అయ్యి మనమే లాగ్ అయిపోయింది మనకి ఇంకా. 12 డేస్ అయిపోయింది అప్పుడే. 12 డేస్ అయిపోయింది. ఏంది ఇప్పుడు ఏంది అంటే నాకు అర్థం అవుతలేదు అసలు. ఏంది ఇంతకు అసలు ఏం జరుగుతుందిరా? అరే అమ్మ, రాజమౌళి మూవీరా, అప్పుడే ట్రీజర్ వచ్చేసింది. నువ్వు ఇంకా పాత లోకంలోనే ఉన్నావు. అరే చాలా నాకు ఒరే రే 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 ఆగరా రే. నేను మహేష్ బాబుని ఫాలో అవుతా ఇన్స్టాగ్రామ్ లో, ఈ ట్విట్టర్లలో ఎక్కడైనా సరే. ఈ రాజమౌళిని ఫాలో అవుతా అన్నిట్లా, యూట్యూబ్ అన్నిట్లా సార్. నేను మొత్తం ఫాలో అవుతూనే ఉంటా. ఒక్క అప్డేట్ రాలేదు నాకు ఇందులో. మొన్న వచ్చింది ఏదో కెనియాలో 120 కంట్రీస్ మొన్ననే స్టార్ట్ చేశారు కదా షూటింగ్. అప్డేట్ రాలేదు, ఎట్లా వచ్చిందిరా? చూడు, అది చూడు ఎట్లుందో చూద్దాం బాబు. మనం నివసిస్తున్న ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికన్నా అంతు చిక్కని రహస్యం ఏదైనా ఉందంటే ప్రకృతిని జయించాలనుకున్నవాడు. ప్రకృతే అతనిని పరీక్షిస్తుంది. ముందు ఆ ధర్మచక్రాన్ని వెతకండి. ఈ ఒరే ఆపరా ఆపరా ఫస్ట్ ఆపరా. కాదురా, ఇప్పుడు ఏ వచ్చింది ఆడ ఏతో ఇంత క్లియర్ గా అసలు తీస్తున్నాడు. మొత్తం సినిమా తీసేయమంటారా? యాక్టర్ కాదు, యాక్టర్స్ ఎందుకు, పేమెంట్ ఎందుకు, 100 కోట్లు ఎందుకు, ఇట్లా తీసి పడేసారు ఇంకా అయిపోయింది. ఏమిరా ఇది? వాడిండు పాత పాత మూవీస్ ని వాడిండు. నిజం చెప్పనా, అసలు ఈ వీడు వాడిన చాలా బాగుందిరా. అరే కింగ్డమ్ లో వచ్చింది. అరే అంటే ఇప్పుడు ఇన్సైడ్ చెప్పిందంటే నువ్వు వింటలేవు. వింటున్నారా? నేనెక్కడ పోతున్నా? ఏమిన్నారా నువ్వు? కాదురా, ఇప్పుడు ఇంతసేపు నేను ఏదో నా బాధ నేను చెప్పుకుంటుంటే అది కూడా వరను. అరే నీదేనా రా బండి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దామా? ఏముంటది తాత? ఏముంటది అంతా? ఇప్పుడు ఏముంటది? ఇది మొన్ననే అయిపోయింది. ఎఫర్ట్స్ మస్తు పెట్టిండ్రా వీడు. ఏమో రా, కానీ కొన్ని సీన్లు నిజంగా చెప్తున్నా, కొన్ని సీన్లు ప్లే చేస్తా ఉన్నాను. అది ఎక్కడనో రా, నాకు ఇక్కడ అసలు మంచి అనిపించింది. అదే కదా. అవునవును, చూసిన నేను కూడా ఈ సీన్. ఇది మాత్రం నిజంగా రా, కొంచెం అంటే అది బ్లర్ ఉన్నా సరే ఈ లెవెల్ అనిపించింది కూడా. అది కొంచెం అంటే సెమీ రియలిజం అన్నట్టు, అంటే కంప్లీట్ రియల్ ఉండదు, కాకపోతే రియల్ ఉన్నట్టే కొడుతుంటది. అవును, సీన్ బాగుంది, బ్లర్ అయింది కానీ మస్తు ఉంది. ఏ షాట్ అంటే ఇగో గీడ ఒక షాట్ వస్తుంది చూడు, బాగానే ఉంది. ఇగో ఈ షార్ట్స్ ఉన్నాయి చూసినావా, మస్తు కవర్ చేసి
వీడు పని చేయాల్సింది, వీడే ఒక సినిమా తీసి యూట్యూబ్ రిలీజ్ చేస్తే బెటర్. అంటే అరే దాని థియేటర్కే పోతాం కానీ దాని పేరు ఆ కంటెంట్ తెలుస్తుంది, ఆ సినిమా మొత్తం తీసేస్తాడు వీడు, అట్లున్నాడు వీడు. ఈ అమ్మ ఏందిరా ఆయన నిజం చెప్తున్నారా రే రే, వీడు పెట్టే ఎఫర్ట్ అయినా 1% కింగ్డమ్ టీం పెట్టి ఉంటేనా. పోస్టర్ బాగుంది. చోళ యువరాజు వెళ్ళి చేరుకున్న దీని పేరు మింగువా ఐలాండ్. అక్కడి నుంచి లోపలికి చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎంత తీర్చినా చనిపోయిన వాడు మళ్ళీ బతికిరాడు. మెదలుకుంటూ పడుకో. అరే అది ఆ సీన్ కదా, కమల్ హాసన్ వచ్చింది చూడు మొన్న. ఆ జెండల్ అది కమల్ హాసన్దిరా. కమల్ హాసన్ ఏది? మూవీ రీసెంట్ వచ్చింది చూడు ఒకటి, దాని పేరేంది, కమల్ హాసన్ రీసెంట్ గా రాలి మూవీ. కమల్ హాసన్ రీసెంట్ సినిమా అంటే తగ్ లైఫ్ వచ్చింది. గదే అందులో అది ఇవ్వండి ఇంట్రో సీన్ ఉంటది. అవునా చెప్పిండు. వీడు సంగ అరబిక్ పోయింది బాగా. చోళులు పోతూ పోతూ ఊరికే పోలేదు. శత్రువులు ఎవరూ వాళ్ళని ఫాలో కాకూడదని 7 ప్రమాదాన్ని సృష్టించిపోయారు. ఐ మీన్ ట్రాప్స్. అదంత ఈజీ కాదు, ఎంతో ప్రమాదకరమైందని మా నాన్నగారు చెప్పారు. ఒరే అది కాదు, ఆ గజినిటివ్ పెట్టరా వాడు ఎట్లా వేసిన చూద్దాం. అంతేగాని గజినిటివ్ పెట్టు చాలా, అసలు ఆ పోస్టర్ కూడా ఒకసారి గజినిటివ్ అసలు ఆ ఫంట్ కి ఎట్లా మ్యాచ్ చేసిన 2 అనేది కూడా ఎప్పుడు వచ్చిందిరా ఇది? కాదు. గజినిటివ్ ఓకేరా, ఫేక్ ట్రైలర్ అయితే ఓకే అని పెట్టచ్చు. కింద కూడా పేర్లు ఉంటాయి చూడు, ఆ డీటెయిల్స్ మిస్ అవ్వాలి కాక. కాదు అది ఎప్పుడు వచ్చింది అనుకున్నావు? ఎప్పుడు 8 months కింద వచ్చింది గజిని 2. బా ఎవరో బా. ఒక తలపైన బలమైన ఇనపరాసు గట్టిగా కొట్టాడు. ఈ కేసుని ప్రాజెక్ట్ చేయడం షార్ట్ టర్మ్ మెమరీ లాస్. నా పేరు సంజయ్, పూర్తి పేరు సంజయ్ రామస్వామి. అరే వీడు హిందీ వర్షన్ కూడా కలిపిండ్రా రే, చూసినావా? హిందీ కూడా హిందీ version. ఏమో నాకు ఇది ఏం లేదు. చూడు బ్యాక్గ్రౌండ్ ఒకటి వస్తుంది చూడు, అది హిందీ వర్షన్. అది పూర్తి పేరు ఇది హిందీ సంజయ్ version. రామస్వామి. పాతిక మందిని కిడ్నాప్ చేసి బాంబేకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. పెద్ద రిస్క్ తీసుకుని వాళ్ళని కాపాడి నేను మళ్ళీ వైజాగ్ తీసుకెళ్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. అరే వీడు పార్ట్ 1 మళ్ళీ రిలీజ్ చేస్తున్నట్టు. అరే నన్ను మోసం చేసిండ్రు విడుపు గజిని 2 అని చెప్పి మళ్ళీ 1 చూపించిండు. ఓన్లీ అదేమో ఇంట్రెస్టింగ్ గా చూపించిన అంటే ఏం లేదు, అక్కడ పేర్లు రావడం అసలు అట్లా వస్తుంది చూడు, మెసేజ్ చేసింది 1 అన్నట్టు అట్లా వచ్చినాయి పేర్లు. సూర్య, ఎడిటర్ మురుగదాస్, అమ్మ ఏందిరా. కింద చూడు మళ్ళీ కంగువా 2 అని చెప్పి మళ్ళీ కంగు ఆడు క్యాన్సల్ అయిపోయింది కానీ మీరు తీసేసింది అప్పుడే. కంగువా 2 వచ్చేస్తుంది, 2 వచ్చేసింది. ఇంకా మస్తు చెయ్యరు ఉన్నాయి ఇంకా. దాంట్లో. కంగువా 2, KGF 3, బాహుబలి Spirit 3. స్పిరిట్ స్పిరిట్ 2 కూడా తీస్తాడు వీడు, నీకు తెలియదు. తీస్తాడు ఏం పోయింది, ఏ ఉందిగా. స్పిరిట్ 2 ట్రీజర్ అయితే 3 months అయింది వచ్చి. రీజర్ వచ్చింది అది అప్పుడే. ఇదే అవునా, కదా Spirit- రియల్ అయితే Spirit కాదు 2 కదా రియల్. teaser. ఇప్పుడు చేసేది అంతా ఆగమాగం పనులు చేస్తున్నాడు వీడు. చూడు స్పిరిట్. లోగో పెట్టరు. టీ సిరీస్ ఒరే చచ్చిపోతారు రాడు.
ఈ సిరీస్ మొత్తం రే రే అగో వాళ్ళ అది వాడి లో కాపీ. కూడా కాదురా రే వాళ్ళ లో కూడా అంత మంచిగా ఎడిట్ చేసి ఉండరు ఆ బ్యాక్గ్రౌండ్ చూడు 3 సినిమాలు ఆ టెక్స్చర్ చూడు దానికి బ్లెండింగ్ టీ సిరీస్ ఫిలిమ్స్ అంట ఆడు మొత్తం ఆడే ఇంకా వాడే ఇంకా అన్నిటికి ఇంకా టీ సిరీస్ అన్ని కర్త ఆడే ఎడిటర్ ఈడే అన్నిడే కర్మ క్రియ అన్ని వాడే. సినిమా కూడా తీసింది వాడే అంటాడు. ఈ జెర్సీ సాహోలోనే దేంటుంటారు భక్తితోనూ బలవంతుడి ముందు అరే భయంతో అరే అరే ఇది ఆ సినిమా రా. ఏ సినిమా జపాన్ లో ఉంటది చూడు, వీడు హీరో, వీడు విలన్ అని చెప్పి వీని సినిమాని కూడా కలిపేసిరు. అదే రౌడీనో ఏదో సంథింగ్ ఏదో ఉంటుందో వీని సినిమా అందులో. అదే ఆ సినిమా డాన్లీ కూడా సినిమా వచ్చిన పేరు కూడా గుర్తులేదు కానీ బాగుంటాయి డాన్లీ చాలా బాగుంటాయి సినిమాలు ఆ, అవి కూడా కలిపేసిండ్రా వీడు. లేదంటే అరే వీడు అన్ని పాతది అదేంది ఇంటర్నేషనల్ కూడా వాడేసిండ్రా. ఇంటర్నేషనల్ అన్ని వాడిండు వాడేసిండు అది చూడు అక్కడ చూడు ఆడ చూడు ఏముంది చూడు ఆడ ఆడ. మొత్తం వీడే బా, రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ డైరెక్టర్ కింద చూడరా ఏంటి రైటర్స్ రితీష్ సాహిబ్ రాజ్ కుమార్ గుప్తా జయదీప్ ఏందిరా అది ఏడ పట్టుకుంటారు అవన్నీ అరే ఆడ అప్పుడే ఎవరు జీ తెలుగు ఇవన్నీ